నిక్కీ హేలీ అంటే భారత సంతతికి చెందిన ప్రస్తుతము ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ మీకు డొనాల్డ్ ట్రంప్ గారిని ఛాలెంజ్ చేస్తున్న ఒక మహిళ, పంజాబీ మహిళ. సో ఈవిడ నిన్న జో బైడెన్ గారి మీద విరుచుకుపడ్డారు. అసలు నువ్వు అమెరికా అధ్యక్షుడుగా ఏం చేస్తున్నావో నీకు తెలుసా అంటే ఒక విధంగా మాకింగ్ అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు జస్ట్ భారత్ను హ్యాండిల్ చేసిన విధానం అంటే ఇదంతా ఏం కాదండి. ఫాక్స్ బిజినెస్ న్యూస్ అని చెప్పి ఒక పత్రిక ఉంది చూసారా, వాళ్ళు నిక్కీ హేలీని కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగారు. అంటే అమెరికా భారత్ యొక్క రిలేషన్షిప్స్ని మీరు ఎలా చూస్తున్నారు అని అన్నప్పుడు ఆవిడ జో బైడెన్ని పట్టుకొని వాయించి పడేశారు. జో బైడెన్కి ఇండియాను ఎలా హ్యాండిల్ చెయ్యాలి అనేదే తెలియడం లేదు. అంటే అతను మెల్లమెల్లగా భారత్ను రష్యా వైపు చేర్చాడు. అంటే అమెరికా ఒక బలహీనమైన దేశము. సో వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని గెలవలేరు, కాబట్టి మనము రష్యాతో ఉండడమే సేఫ్ గేమ్ అని చెప్పి భారత్ భావించింది. వాళ్ళది ఒక గ్రేట్ ఫారిన్ పాలసీ. ఎన్ని జరిగినా కూడా వాళ్ళు రష్యాను విడిచిపెట్టకుండా రష్యాతోనే ఉంటూ రష్యాతో ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తూ ఇవాళ వాళ్ళు ఎంత లాభదాయకమైన ఒక పొలిటికల్ సిస్టమ్ని తయారు చేశారు అంటే వాళ్ళు అమెరికాతోనూ మాట్లాడగలుగుతున్నారు, అట్ ది సేమ్ టైం రష్యాతోనూ మాట్లాడగలుగుతున్నారంటే ఇదే మామూలు విషయం కాదు. కాబట్టి భారత్ ప్లేడ్ ఇట్ సేఫ్, ప్లేడ్ ఇట్ స్మార్ట్ అని చెప్పారు. అంటే రష్యాతో మనకుండే మిలిటరీ ఒప్పందాలు, డిఫెన్స్ టైస్, సో దీనంతా కూడా అమెరికా బ్రేక్ చేయలేకపోయింది. బ్రేక్ చేయకపోవడం కాదు, మేము ఒక బలహీనమైన దేశము అని చెప్పి వీళ్ళు భారత్ను మెల్లమెల్లగా రష్యా వైపు నెట్టారు. సో దీని పర్యవసానం ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఎలాగా? మనము రష్యాతో ఫ్రెండ్షిప్ని కంటిన్యూ చేయడం కాదు, G20లో రష్యాను బెయిలౌట్ చేశాము. అలాగే మనము రష్యాతో ఇవాళ కూడా ఆయిల్ వ్యాపారము, ఫర్టిలైజర్స్ వ్యాపారము, ఇంకా డిఫెన్స్కి సంబంధించిన పరికరాలు, ఇవన్నీ ఇంకా కూడా ఎవరు ఎన్ని మాట్లాడినా రష్యా మీద ఎన్ని శాంక్షన్స్ విధించినా కూడా భారత్ను ఎవరు ఏమీ చెయ్యలేకపోతున్నారు. కాబట్టి ఇండియా ప్లేడ్ ఇట్ స్మార్ట్ అని చెప్పి నిక్కీ హేలీ చెప్పారు. సో ఇందులో చాలా ముఖ్యమైన విషయం అంటే నిన్న మీకు రెడ్ సీ వద్ద ఏం జరుగుతుందో గమనిస్తే మీకు ఏం మాట్లాడుతున్నానో అర్థమవుతుంది. నిక్కీ హేలీ ఎందుకు జో బైడెన్ని ఇంతలా తిడుతున్నారు, ఇంతలా క్రిటిసైజ్ చేస్తున్నారు, నువ్వు ఒక బలహీనమైన అధ్యక్షుడిని ఎందుకు పదే అంటున్నారు అంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో మనం చూసాము, రష్యాను ఈజీగా ఓడించేసేవచ్చు, యుక్రెయిన్కి కావలసిన ఆయుధాలు డబ్బు ఇస్తే చాలు అని అనుకున్నారు వీళ్ళు. 50 దేశాలు అమెరికా నాయకత్వంలో ఉండే నాటో దేశాలు. సో అందరూ కూడా ఏదో ఒక స్టేజ్లో ఓడిపోయారు. ఇక మా వల్ల కుదరదండి, మేము ఫండింగ్ ఇవ్వలేము, ఆయుధాలు ఇవ్వలేము అని చెప్పి వీళ్ళు చేతులు ఎత్తేశారు. సరే అయిపోయింది కదా, డ్యామేజ్ జరిగింది అంటే ఇవాళ ఇజ్రాయెల్కి సపోర్ట్గా అమెరికా మళ్ళీ ఇదే పొరపాటు చేస్తుందా? మళ్ళీ ఇజ్రాయెల్కి ఒక ఆర్థిక సహాయం చేయాలనుకొని 18 బిలియన్ అమెరికన్ డాలర్స్ మనం అర్జెంటుగా ఇజ్రాయెల్కి పంపించాలి, వాళ్ళకి డబ్బు అవసరము అన్నప్పుడు మొత్తము సెనేటర్స్ అందరూ కూడా నో, ఇజ్రాయెల్కి ఇవ్వాల్సిన అవసరమే లేదు అని చెప్పి వాళ్ళు నిన్న చెప్పారు. అంటే జో బైడెన్ మీకు అమెరికాలో ఉండే ఖజానాను ఖాళీ చేయడమే కాదు, తన పర్సనల్ అజెండా కోసము ఇలాగ అమెరికా డబ్బుని, ట్యాక్స్ పేయర్స్ డబ్బుని ఇష్టానుసారం వాడుతున్నాడు అని చెప్పి ఇలాంటి ఒక నింద ఇతని మీద మోపారు. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే చూడండి, మీకు మనము రష్యాతో క్లోజ్గా ఉండడం వలన మనకు ఏమిటి అడ్వాంటేజ్ అనేది నిక్కీ హేలీ రెడ్ సీ వద్ద ఏం జరుగుతుందో దాన్ని ఉదాహరణ చూపించి ఆవిడ చెప్తున్నారు. ఇవాళ రెడ్ సీ దగ్గర, సూజ్ కెనాల్ దగ్గర ఒక అమెరికా, యూకే, వెస్టర్న్ కంట్రీస్, కెనడా అనండి, అలాగే మీకు ఆ చుట్టుపక్కల ఉండే దేశాలు, ఇంకా చెప్పాలంటే నాటో దేశాలు, వీళ్ళ ఓడలు ఏవి కూడా సూజ్ కెనాల్ దాటలేకపోతున్నాయండి, రెడ్ సీ దాకా రాలేకపోతున్నారు. అంటే హూదీ రెబల్స్ టార్గెటెడ్ అటాక్స్ అనేవి పెద్ద మిజైళ్లు పెట్టుకొని, ఈరాన్ వాళ్ళు ఇచ్చిన మీకు యాంటీ షిప్ రాకెట్లు, మిజైళ్లు పెట్టుకొని ఈ వెస్ట్ ఓడల పైన, వెస్ట్ కార్గో షిప్స్, వీటి మీద పెద్ద స్థాయిలో వీళ్ళు దాడులు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ ఇది ఎంతలా అయిపోయింది అంటే థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ మీకు అమెరికాకు సంబంధించిన కంపెనీలు, అంటే ఈ కార్గో కంపెనీలు ఉంటాయి చూసారా, సో వాళ్ళ సరుకులు మీకు రెడ్ సీ దాటి ఇండియన్ ఓషన్ రీజన్ దాకా వచ్చే పరిస్థితే లేదు. దాంతో ఏమైంది, ఇన్సూరెన్స్, వార్ రిస్క్ ప్రీమియం అంటారు,
ఈ వార్ రిస్క్ ప్రీమియం అనేది ఇవాళ 3 నుంచి 4% పెరిగే అవకాశం. అంటే ఏంటి, థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ మీరు ఇలాగ ఇన్సూరెన్స్ కంపెనీస్కి కట్టాలి. ఇది ఇవాళ అమెరికా, యూకే లాంటి దేశాలకు చాలా చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా యూరోప్ నుంచి వస్తున్న ఓడలు రెడ్ సీ దాటలేకపోతున్నాయి. అలాంటి ఒక సిచ్యువేషన్ని జో బైడెన్ ప్రస్తుతం క్రియేట్ చేశాడు. ఇజ్రాయెల్కి సపోర్ట్ అంటూ ఇజ్రాయెల్ కోసం మేము కూడా యుద్ధ రంగంలోకి దిగుతున్నామని చెప్పి ఇంత ఒక క్రిటికల్ కండిషన్స్ను రెడ్ సీ వద్ద, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వద్ద క్రియేట్ చేశాడు. అదే మీరు రష్యా యొక్క ఫ్రెండ్లీ కంట్రీస్ చూశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఓడలు ఇవాళ కూడా సూజ్ కెనాల్ అనండి, రెడ్ సీ అనండి, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ శుభ్రంగా వస్తున్నాయి, వెళుతున్నాయి. హూదీ రెబల్స్ చిన్నపాటి దాడులు కూడా చేయడం లేదు. ఇక ఇండియా లెవెల్కి వచ్చారు అనుకోండి, ఒక రష్యాతో స్నేహం కాదండి, ఈరాన్తో మనము పెట్టుకున్న ఒప్పందాలు, అంటే భారత్ నుంచి చాబహార్ పోర్టుకు వెళుతున్న ఈ ఓడలు ఉన్నాయి చూసారా, శుభ్రంగా ఇవాళ దాకా వెళుతున్నాయి, వస్తున్నాయి. ఒక చిన్నపాటి దాడి కూడా లేదు. అదే అమెరికా నుంచి భారత్కు వస్తున్న ఓడలు, అంటే అమెరికా ఫ్లాగుతో ఉండే ఓడలు భారత్కు వచ్చినా కూడా హూదీ రెబల్స్ విడిచిపెట్టడం లేదు. ఇవాళ అమెరికా వాడు మన సహాయం అడుగుతున్నాడు. నీ దేశానికే కదా కార్గో షిప్ పంపిస్తున్నాను, మరి నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా, అరేబియన్ సీలో 10 వార్షిప్స్ నడిపిస్తున్నావు, మరి మాకు ప్రొటెక్షన్ ఇవ్వు అంటే మనము అక్కడ దాకా వెళ్ళడం లేదండి. మనం ఏం చేస్తున్నాము, మీకు ఇంటర్నేషనల్ కార్గో షిప్స్ అరేబియన్ సీ దగ్గర, హై సీస్ దగ్గరికి వస్తున్నప్పుడు కాపాడే ప్రయత్నాలు ఎవరి నుంచి, మళ్ళీ అది సోమాలియా పైరేట్స్ నుంచి కాపాడే ప్రయత్నాలు మనం చేస్తున్నాం. హూదీ రెబల్స్తో మనకి ఎటువంటి శత్రుత్వము లేదు. ఎలాగైతే హమాస్ను మనం ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించడము లేదో, అలాగే ఈరాన్ యొక్క ప్రాక్సీ హూదీస్ని కూడా మనము ఏమీ అనడం లేదు. దాంతో ఇవాళ ఏమైంది, ఈరాన్ నుంచి భారత్కు వచ్చే షిప్పులు, రష్యా నుంచి భారత్కు వచ్చే ఆయిల్ కంటైనర్స్ ఉండే షిప్పులు, వేటి మీద కూడా హూదీ రెబల్స్ యొక్క దాడులు అనేవి ఉండడం లేదు. ఎక్కడ ఇండియా బౌండ్ షిప్పుల మీద దాడులు అంటే అమెరికా, యూకే, ఇజ్రాయెల్ ఇక్కడ నుంచి వస్తున్న మీకు కార్గో షిప్పులు. మొన్న ఇజ్రాయెల్ నుంచి ఒక కెమికల్ కార్గో షిప్ వచ్చింది, దాని మీద మళ్ళీ హూదీ రెబల్స్ దాడులు చేశారు. ఎందుకు, అది ఇండియాకు వెళ్ళడం కాదండి, ఇజ్రాయెల్ మా శత్రు దేశము, వాళ్ళకి చెందిన షిప్పులు కాబట్టి వాటి మీద దాడులు చేశాము అంటున్నారు. దీనినే నిక్కీ హేలీ పదే అంటున్నారు. భారత్ రష్యాతో పెట్టుకునే ఫ్రెండ్షిప్ ఎంత ఒక స్మార్ట్ మూవ్ అంటే, ఎంత ఒక గొప్ప ఫారిన్ పాలసీ అంటే, మీకు ఇవాళ రెడ్ సీ వద్ద కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ దొరుకుతుంది, ఒక ఇమ్యూనిటీ ఉంది. రష్యా ఈరాన్ మధ్య ఉండే స్నేహము భారత్కి ఎన్ని రకాల ఉపయోగపడుతుందంటే దీనినే స్మార్ట్ ఫారిన్ పాలసీ అంటారు. అలాంటి ఒక గొప్ప పాలసీ నీ దగ్గర లేదు. నువ్వు ఒక వీక్ అధ్యక్షుడివి, నువ్వు అమెరికాను చాలా ఒక వీక్ దేశంగా తయారు చేశావు, నువ్వు ఇక మీదట ప్రెసిడెంట్గా ఉండడానికి అర్హతను కోల్పోయావు అని చెప్పి నిక్కీ హేలీ ఇలా ఫాక్స్ బిజినెస్ న్యూస్ వాళ్ళకు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. మీరు గమనించారనుకోండి, ఆవిడ మాట్లాడుతున్న విషయాల్లో చాలా నిజాలు దాగి ఉన్నాయి. భారత్ అనుకరించిన అమెరికా నాకు ఫ్రెండే, రష్యా కూడా నాకు ఫ్రెండే, ఇద్దరూ నాకు అవసరము, ఎవరితో పనుంటే వాళ్ళతో నేను కలిసి మెలిసి నా డిఫెన్స్ టైస్ అను, నా ట్రేడ్ టైస్ అను, దీనిని నేను కొనసాగిస్తానని చెప్పి మీకు విశ్వమిత్రాన్ పదే మాట్లాడుతున్నాం. ప్రపంచంలో ప్రతి ఒక్క దేశము కూడా చైనా, పాకిస్తాన్ తప్ప మా మిత్ర దేశాలే, వాళ్ళతో మా సత్సంబంధాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి ఒక అద్భుతమైన స్ట్రాటజీ మనం వర్కౌట్ చేసాము. దీనిని నిక్కీ హేలీ పసిగట్టి అక్కడ అమెరికాలో మాట్లాడడము చాలా గొప్ప విషయము. మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.